praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. దైవ ప్రియులకు ముఖ్య గమనిక. పరవస్తు గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. స్తోత్రములు కలుగునుగాక. దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు స్తుతింపబడునుగాక. ఏది ఏమైనా నేను రావాల్సి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు నాతో కూడా ఇప్పుడు ఈ క్షణమందే పరదేశంలో ఉన్నావు అని అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయనకి ఈ ప్రక్క ఆ ప్రక్క ఇద్దరు నేరస్తులు శిలువ మీద వేలాడుతున్నారు. ఒక ఆయన అంటున్నాడు, ఒరే నువ్వు దేవుడు అయితే కింద దిగిపోరా అన్నాడు. మాకు కూడా దించురా అన్నాడు వాడి భాషలో. యువతలోడు ఏమన్నాడంటే, ఒరే చూడరా, నువ్వు నేను నేరం చేసాం, మనకు సరిపోతుందిరా ఈ శిక్ష, ఆయన ఏ నేరం చేయలేదురా, ఆయనకి ఎందుకురా శిక్ష ఇది అని అన్నాడు. యేసు నేరం చేసాడు లేదో వాడికి తెలిసినా, వాడు చూశాడా? కానీ వాడు నమ్మాడు. ఏమని? ఈయన నేరస్తుడు కాడు అని నమ్మాడు. నీవు యేసుని నమ్మిన వాడివైతే ఆడదాని మగవాడవైనను నీకు రెండు బుర్రలు ఉండకూడదు, రెండు ఆలోచనలు ఉండకూడదు, రెండు గ్రూపులు ఉండకూడదు. మీలోని ఒక గ్రూప్ ఇటు ఒక గ్రూప్ అటు ఉన్నారు, నాశనం అయిపోతారు. జాగ్రత్త, 100% మీరు నాశనం అయిపోతారు. గ్రూపులకు మనకి దేవుని దగ్గర శిష్యుల్లో గ్రూపులు ఉన్నారా? మరి నీకెందుకు గ్రూపులు? వీడు మన గ్రూప్ కాడు, మన పార్టీకి ఇడికి రప్పించొద్దు, మన సెలబ్రేషన్కి ఇడికి రప్పించొద్దు. నాశనం. అందుకనే నీకు ఇప్పుడు ఏమి కాకుండా ఉన్నావు. నీకేది జరగకపోవడానికి కారణాలు ఇవి. నీకే పని ఇచ్చానో ఆ పని చేయాలి. చెయ్యకుండా నువ్వు ఇష్టం వచ్చిన పని చేసేవనుక నాశనం అయిపోతావు. సౌలుకి దేవుడు ఏం చెప్పాడు? బెంజమిన్ గోత్రికుడికి వీళ్ళకి రాజుగా ఉండు అన్నాడు. సమూయేలు వెళ్ళాడు, వాళ్ళ ఊరి పేరు రామా, అక్కడికి వెళ్ళాడు. విదేశాల్లో రమాడా అనే పేరుతో కొన్ని హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్. ఇక్కడ కూడా ఆ పేరు కొన్నాళ్ళు పెట్టుకున్నారు. కనుక ఏది కూడా పేరుని బట్టి ఏది ఉండదు. నువ్వు బాప్టిస్ట్ అడవా, లూథరన్ అడవా, మెథడిస్ట్ అడవా, పెంతెకోస్తు, హెబ్రోనా, సిబ్రోనా, గిబ్రోనా, నీ బుర్రలో ఏముందో అది నిన్ను పాడు చేస్తుంది, నువ్వు పాడైపోతావు. ఆయన అన్నాడు, ఆలోచన నీకు రాకముందే నేను దాన్ని ఎరుగుదును. నీకు ఆలోచన రాకముందే నేను దాన్ని ఎరుగుదును. అందుకు నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడే నీకు ఏర్పాటు చేసాడు. నువ్వు పని చేసినప్పుడు నీకు అడ్డడు, ఆటంకం పెట్టడు. ఎందుకు ఈ పని చేస్తున్నావు? వద్దా పని చేయవద్దు. నీకు ఆలోచన రాకముందు నేను దాన్ని ఎరుగుదును. ఏ క్షణమందు నీకు ఆలోచన వచ్చిందో ఆ క్షణమందే నీవు ఆయన నోటి నుండి ఉమ్మివేయబడ్డావు. యూ హ్యావ్ బిన్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు వాక్యం చదువు మురిసిపోతున్నావు, హల్లెలూయా అని మురిసిపోతున్నావు, పాటలు పాడి మురిసిపోతున్నావు, నిలబడి చేతులెత్తి హల్లెలూయా అని మురిసిపోతున్నావు.
You have been isolated from the Lord the day when you had the bad thought in your mind. So you should not have thoughts. గ్రూపులు పెట్టారా నాశనం అయిపోతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళు నాశనం అయిపోతావు. నీకు ఎంత డబ్బు ఉన్నను నువ్వు అడుక్కు తింటావు. ఎంత డబ్బు ఉన్నను, నీకెంత పవర్ ఉన్నను నువ్వు బలహీనుడైపోతావు. నీకెంత బలమున్నను శక్తిహీనుడు అయిపోతావు. యువర్ పవర్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ మనీ, యువర్ థాట్స్, యువర్ ప్లాన్స్ all will be devastated by the Holy Spirit, because the body of Christ is church. Church is the body of Christ. You should not bring any plan, you should not implement any plan in the church. If you do that, your name and address will be nowhere. This is my teaching to all the people, those who are hearing my voice through YouTube channel. Whatever the situation you are encountering in your life, whichever the country you may be living in, the country cannot save you, language cannot save you, your degrees and diplomas cannot save you, your pastors cannot save you. Only Jesus can save, because his name is Savior. లెనిన్ ఒక కమ్యూనిజం స్థాపించాడు. మార్క్స్ ఇంకొక కమ్యూనిజం స్థాపించాడు. లెనిన్ విగ్రహం రష్యాలో రాగి విగ్రహం, మర్చిపోయాను దాని పొడిగెంతో. మార్క్స్ తాలూకా విగ్రహము, దాని కొలతలు మర్చిపోయాను నేను. ఐ ఫర్గాట్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద స్టాచ్యూస్ ఆఫ్ లెనిన్ అండ్ మార్క్స్. కొంతకాలం తర్వాతను లెనిన్ తాలూకా స్టాచ్యూ విగ్రహం ఎలక్ట్రిక్ రంపాలు పెట్టి ముక్కలు కోసి పారేశారు. మార్క్స్ విగ్రహం కోసి ముక్కలు చేసి పడేశారు. మరి చెప్పు, ఆ దినాల్లో ఇండియాలో అనేక స్టూడెంట్లు రష్యా 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 రష్యా, బికాస్ దే ఆర్ ఇన్వైటింగ్ దేర్ ఎయిమ్ వాజ్ టు స్ప్రెడ్ కమ్యూనిజం ఇన్ ఇండియా. But the aim of the people shall be devastated by the power of the Lord, because the people have been made by the Spirit of God. People have not been created. మనుషులు సృష్టించబడలేదు, మనుషులు నిర్మించబడ్డారు. ఇండియా అంతా కమ్యూనిజం అయిపోవాలనుకున్నారు, వాళ్ళ బొమ్మలు లేకుండా పోయినాయి. అలాగే ఎవడైనను ఏ దేశంలో అయినను, ఏ మతమును గూర్చి అయినను, ఏ దేవతను గూర్చి అయినను, ఏ పండగను గూర్చి అయినను, ఏ పద్ధతిని గూర్చి అయినను, నేను ఇలా చేసి ఇదంతా నాది అయిపోవాలి అని అనుకుంటాడో వాడి అడ్రస్ లేకుండా పోతాడు. నేను యూట్యూబ్లో వింటున్న ప్రజలారా, మీరు ఎవరైనా సరే ఏ దేశంలో ఉన్నాను, దేవునికి మతంతో సంబంధం లేదు. God doesn't have any relation with the religion, because God is not man, God is not human being. Now you will ask me a question about Jesus. Jesus is God in flesh. అందరూ నిలబడండి. ఆల్ ప్లీజ్ స్టాండ్ అప్. ఈ రూము ఆ రూము మోటార్ గ్యారేజ్లో ఉన్న వాళ్ళందరూ నిలబడండి. ఆకాశము తట్టు చేతులు ఎత్తండి, అంటే దేవుని సింహాసనము తట్టు. మీ గట్టి శబ్దంతో చెప్పండి, జీసస్ ఈజ్ గాడ్ ఇన్ ఫ్లెష్. జీసస్ ఈజ్ గాడ్ ఇన్ ఫ్లెష్. ఆనర్ ద లార్డ్. చెప్పండి, ఐఎమ్ నాట్ క్రిస్టియన్,
I don't have any religion. I'm not member of any society. I am member of the body of Lord God. Lord of the Lord is Jesus. King of the King is Jesus. Ruler of the rulers is Jesus. The meaning of Jesus is Savior. It's not name of any article. It's not name of any human being. Jesus is breath of God. Jesus is Spirit of God. He himself is Father Almighty. Honor the Lord. Say again, I am not Christian. I am not member of any religion. I am member of body of God. He is my Lord. He is my Maker. He is His breath. He is His breath. His breath is Spirit. He is holy. His breath is holy. His Spirit is holy. He is Holy of the Holies. He is my Savior. I am not body. I am not soul. I am not mind. I am Spirit. Thank you, Lord. Honor Him and sit down. Now we are praying for the members of the ministry. From Bhutan, Brother Koti Reddy has sent his subscription. And similarly, from North America, Arizona, Sanjeev Rao, he also sent his subscription. Also, Office Superintendent, Railway, Guntur DRM Office, Vangara Suresh Kumar, he also sent his subscription. I have received. Koti Reddy from Bhutan, Sanjeev Rao from Arizona, North America, and Vangara Suresh Kumar, DRM Office Guntur. These three members of the ministries, they have sent their subscription to the ministry. In return, God kindly do the needful in their lives, professional life, family life, and in every aspect of their lives. Kindly do the needful. Take care of their wives, their families, their sons, their daughters, their health, and their everything. Kindly take care, because it is mentioned in the scripture that thou art a good shepherd. Kindly take care, and accept the amount that they have sent. And in return, do the needful. In Jesus' name. Amen. Now, we are praying for Charagundla, he and his wife and his children, into thy presence, my Lord. Lord God Almighty, I am mentioning some names of the members of this ministry. Kindly hear. Bari Lakshman Rao, Vijayanagaram, his wife, and Bari Johan and his wife from Baripeta, Vijayanagaram, and Assistant Professor
Visakhapatnam, Bhimuli, Vijay Kumar, his wife and his children. Lord, I am mentioning the names of the members of this mission. Kindly listen. Kindly hear, Lord. Kindly listen. District Employment Officer Andale Suresh Kumar, Kadapa, and his wife D. Sumalata. She is in medical services. Gangavarapa Swami, his wife and his two sons in Tripura state. They are in government service. They are in ONGC, Oil, Natural and Gas Commission. And I am praying for him and his wife and his children, and for the problems that he is facing in the professional life and the family life and the educational life and in any other life. Lord, kindly accept my prayer and kindly listen me. Lord, kindly listen me. And Mr. Narasimhalu, his wife, both of them are employees. Tell them that they should not swallow thy belongings. Thy belongings are tithe of their income. They have a son doing doctorate and the daughter doing master degree. So if they do some wrong things, the results will be reflected in the lives of their children. Because whatever the deeds, works will be worked by the parents shall be reflected in the lives of the children. It is mentioned in the scripture. తెలుగులో ఇలా ఉంది, తల్లిదండ్రులు చేసిన క్రియల ప్రతిఫలము పిల్లలు అనుభవించెదరు. నిర్గమకాండములో ఈ మాటలు ఉన్నవి. తర్వాతను హోషేయ గ్రంథములో తండ్రులు చేసిన క్రియల ప్రతిఫలము కుమారులు అనుభవించెదరు. The works which shall be worked by the fathers shall be reflected in the lives of the sons. ఈ విధముగా కుమారులు 2 సార్లు అనిపిస్తారు. 2 కూతురు ఎక్కడున్నానో అది అనిపిస్తుంది. అది ఎక్కడున్నానో అది అనిపిస్తుంది. బికాస్ ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ద లా ఆఫ్ వరల్డ్లీ కోర్ట్. ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ద లా ఆఫ్ ద వరల్డ్లీ కోర్ట్స్. ప్రపంచంలో ఉన్నటువంటి కోర్టులకు సంబంధమైన నియమం కాదు ఇది. దట్ కెన్ బి అమెండెడ్, బట్ దిస్ కెనాట్ బి అమెండెడ్. The law of the Lord cannot be amended. Law shall be implemented. తప్పకుండా అది అమలు జరపబడుతుంది. బెంగళూరులో ఉన్నటువంటి శ్రీరామరెడ్డి గారు, ఆయన పెద్ద వయసు, రకరకాలైన జబ్బులు ఆయనకు ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఫెయిత్ సరలేదు. ఆయన ఎంకామ్ ICWA, ఆయన రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ అకౌంట్స్ BML బెంగళూరు. హీఈస్ మై మెంబర్. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటాడు. ఆయనకి నేనే బాప్తిజం ఇచ్చాను, ఆయనకి నేనే 11 రోజులు ఇక్కడ అన్ని నేర్పించాను. బైబిల్ ఎలా చదవాలి, ప్రార్థన ఎలా చేయాలి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హిమ్. మై లార్డ్ గాడ్ ఫాదర్, kindly take care of his life. He is now suffering. Oh Lord God Father, give him physical comfort during the days that he shall be on the earth. And Dr. T. Shankar, the additional director of medical education, he and his wife and his children may kindly be taken into account. My Lord, kindly see that they shall be under their protection and guidance may kindly be given to them and to their family. ఆయన భార్య ఝాన్సీ, and I'm thankful to her because he is assisting me in the YouTube financial matters. Also, I pray for him and his wife and his children. And Dr. Surekha, the gynecologist, she has 2 daughters. One has completed BDS, the other one is completed MBBS. And the BDS doctor has already completed house surgeon. And another doctor who has completed MBBS, her house surgeonship will be completed by the end of the February or March of this coming. Kindly take care of their lives. She is now in trouble. She has been surrendered by injustice. She has problem in everywhere, in the profession, in the family, and I declare a successful life to Dr.
Sureka, and I declare in the mighty name of Jesus a successful life to her daughters, the dental doctor and another one is a biological doctor, medical doctor. God kindly bless them so that they can enter into post-graduation. And Dr. G. Babu Rao, the principal of a degree college, Pondicherry, he and his wife, they have come to me, they have seen me, and he has purchased all my books. And now and then, whenever he will feel sending to me, his subscription is sending, but he should become an obedient to the Lord out of his income. Tithe is of the Lord. He has to pay his tithe to the Lord. That shall prove how obedient he is. God's sight shall be always, God's eyes will be always unto the lives of the obedience, not the Christians, not the Christian associations. The eyes of the Lord are always peeping at the obedience. మీకు తెలియదు పీపింగ్ అంటే ఇలాగ వంగి చూడడం. That's called peeping. I request all the pastors of India and all the pastors, those who are abroad in many countries of the whole world, stop teaching and stop explaining the biblical stories. It's the order of the Lord God Almighty to you all. Prepare the people in order to meet the Lord in the air, because his second coming is very close. దేవుని యొక్క రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది కనుక మేము పాస్టర్లు అని చెప్పుకుంటున్న వారులారా, బైబిల్ టీచర్స్ అని చెప్పుకుంటున్న వారులారా, సువార్థికులమని చెప్పుకుంటున్న వారులారా, బైబిల్ కథలు మానండ్రా, వదిలేండి బైబిల్ కథలో, మనుషులను సిద్ధపరచండి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపంలోనే ఉన్నది. 2-3 ఏళ్లలో లేక 5 ఏళ్ల లోపల జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను, ఈవేళ బైబిల్లో చూపిస్తాను. I shall show you the things which I am speaking now. It's not my word, it's not my knowledge, it's not my command. This is the command of the Lord Jesus. Now, Lord God Father, I am thankful to you for what hearing the names of the members of this ministry. And now, next name, A. Sukaveni, M.Com LLM, Andhra High Court lawyer. A. Rajini, who have already started self-employment scheme. And their mother, I commit them into your hands. Please deal with them. Please provide their need. Give them peace and peace and peace. Shalom, shalom, shalom. And this Sukhavani will be going now and then to Delhi Supreme Court and kindly give her the knowledge of her profession so that she can win the victory in every case of her clients. And Rajni may kindly be blessed with a lot of knowledge of her self-employment scheme. And their mother may kindly be touched, may kindly be healed. Lord God Father, her mother, their mother may kindly be granted a long life, a long life, a long life. And I'm praying for Brother Sanjeev Rao, who is now in Arizona in North America, and he and his family members may kindly be remembered. Kindly, Lord, recollect their names. It's my request, my Lord, and do the needful in their lives. And he has purchased all the books, not 9 but 10 books. The Vijayajyoti binding also he has purchased. And bless him, how he has to work for thee. Guidance may kindly be granted to him. All his children may kindly be anointed. All his children may kindly be taken into account so that they shall also become member of this ministry and do the needful in their lives, my Lord God Father. And then Varaprasad, kindly think about him and his wife and his daughter
and another one is physically not good. Kindly take care of his family. And his eldest daughter, who is now studying in college, may kindly be granted with a lot of knowledge in all the subjects which she is preparing. And kindly let me know in which college she has to join again. Oh Father God, help her, help her, help her, so that she can secure 100% marks in all the subjects in government examination. And Mr. K. Chandraya is from Chennai. He and his wife and his children may kindly be taken into account. Kindly look into him and his wife. Oh Father God, I am also now praying for Brother Joseph, who is an associate professor in College of Engineering, Central Government. He is working in Yalamanchali, Visakhapatnam district. And you have answered my prayer and gave him a daughter. And he, his wife, his daughter, oh Lord, Mark, kindly look into them, look into them, look into them, kindly see that they shall grow, they shall grow, they shall grow, they shall grow in thy presence. And another girl whose name is Hepzibah, she is in London. And she secured 72, 73, 74 marks in every subject. And God, you have blessed her to come out successfully in distinction. Lord, it's a matter of pride of my church. And I'm thankful to you for the extra virgin oil that thou have arranged. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you for all these members. Thank you for all these members. Thank you for all these members. Those who are helping me in this ministry, to them God shall give it. In return, ఎవరైతే నాకు ఈ పనిలో, ఈ దేవుని పనిలో సహాయం చేస్తున్నారో వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు, ఇస్తానని నిబంధన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే అణిచి కుదిల్చి దిగజారినంత మట్టుకు నీకు ఇస్తానన్నాడు. దిస్ ఈజ్ హిజ్ వర్డ్. ఆడి తప్పుటకు నేను నరుడను కాను అని అంటున్నాడు. నా నోటి నుండి వచ్చిన మాట ఆకాశం నుండి కురిసే మంచు వలె, వర్షం వలె ఉంటుంది. అది తిరిగి నా అభిష్టాన్ని నెరవేర్చకుండా నా వద్దకు రాదు అన్నాడు. కనుకనే ఈ మినిస్ట్రీకి సహాయం చేస్తున్న వారలారా, వరప్రసాద్ గారు 10 లక్షల రూపాయలు ఆయన మినిస్ట్రీకి సహాయం చేసి అప్పు చేశాడు. నేను అన్నాను, దాని ఇన్స్టాల్మెంట్ కడతాను అన్నాను. ఆయన భార్య కట్టుద్దన్నారు. నాకు భయం వేసింది. మన మీద ఉన్న మమకారం వలన, మన మీద ఉన్నటువంటి ప్రేమ వలన అలాగన్నారు. కానీ అవతలి వ్యక్తికి మనం ట్రబుల్ పెట్టకూడదు. ఏ విధమైన ట్రబుల్ కూడా పెట్టకూడదు దేవుని ప్రజలకు. ప్రతి నెల 9,000 రూపాయలు చొప్పున మనం కట్టాలి. 10 లక్షల రూపాయల తాలూకా ఈఎంఐ. నేను ఇంతవరకు ఆయనకి జూన్ వరకు ఇచ్చే 1000 రూపాయలు చొప్పున. ఇప్పుడు జూలై నుండి డిసెంబర్ వరకు నేను ఆయనకి మరొక 6,000 ఇవ్వాలి. ఎందుకంటే 9,000 నేను కట్టాలి, 8,000 ఆయన ఇస్తున్నాడు. 8,000 పోక మరొక 1000 రూపాయలు కట్టాలి నేను ఆయనకి. అది డిసెంబర్ లోపల నేను ఆయనకి చెల్లిస్తానని మనవి చేస్తున్నాను. దయచేసి నాతో కోఆపరేట్ చేయాలని వరప్రసాద్ గారికి మనవి చేస్తున్నాను. ఆయనకు, ఆయన భార్యకు దేవుడు అత్యధికముగా ఆశీర్వదించునుగాక. అక్కడి నుంచి నా కొరకు వాళ్ళు ఒక 40-50 మైళ్ళు దూరం వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి నా నిమిత్తము మరి నాకు వాళ్ళు టైగర్ రొయ్యలు అంటారు, అవి కొని అవి బాగు చేసి తగినటువంటి పనులు చేసి నాకు పంపిస్తుంటారు. వై? వాళ్ళకి నా మీద అంత అభిమానం, అంత మమకారం. అలాగే హైకోర్టు సుఖవేణి గారు, వాళ్ళ చెల్లెలు రజనీ గారు, వీళ్ళు కూడా. అలాగనే మన జి రాజేశ్వరి ఎన్టీఆర్ తాలూకా ఇండో అమెరికన్ హాస్పిటల్లో పనిచేస్తారు. ఆమె కాకినాడ పోయి సెలవు పెట్టుకొని అక్కడికి పోయి నా కొరకు నాకు కావలసినవి కొని, వాళ్ళ అక్క ఉంది, 2వ అక్క మరి ఇక్కడ ఉంది, ఆ సెవెంత్ అడ్వెంటిస్ట్ ఆయన భార్య, ఆమె చేత వండించి తెస్తుంటారు. మరి ఈమెకు రజనీ గారికి, వాళ్ళ అక్క సుఖవేణి గారికి, ప్రసాద్ గారికి, వరప్రసాద్ ఆయన భార్యకు
వీళ్ళందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళ పేర్లు నేను నీకు చెప్తున్నాను ప్రభువా. నేను వాళ్ళకి కృతజ్ఞుడిగా ఉంటాను నాయనా. నీకు స్తోత్రములు, వందనములు. వాళ్ళు చేయుచున్న అద్భుతమైనటువంటి పని నిమిత్తమే వాళ్ళు నాకు ఆహారం అందించున్నారు. కాకులతో ఆహారం అందించావు. అలాగే ఇన్ని కాకులు నాకున్నాయి. ఈ కాకులతో నాకు ఆహారం అందించున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. అనురాధ విజయవాడలో ఉంటుంది. ఆమె విధవరాలు. ఆమె కూతురు జ్యోతిర్మయి. ఆమెకి 2 కుమార్తెలు ఉంటారు. ఆమె తమ్ముడు కిరీట గ్యాస్ కంపెనీలో పనిచేస్తాడు. ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, దయచేసి జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అనుగ్రహించు. వాళ్ళలో ఇది ఉండాలి అని నీకు తోచినప్పుడు వాళ్ళలో ఉండనిమ్ముగాక. ఆమేన్. జ్యోతిర్మయి గారికి ఆమె 2 కుమార్తెలకు ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించినట్లు కృపచూపము. వాళ్ళ అమ్మగారికి విధవరాలు, వాళ్ళ తమ్ముడు కిరీట, వీళ్ళు ప్రతి అవసరత తీర్చబడినట్లు కృపచూపము. ఇప్పుడు ఎవరెవరి పేర్లు ప్రభువానికి చెప్పానో వారి భార్యలు, వారి కుమార్తెలు, వారి కుమారులు, వారి భర్తలు జ్ఞాపకం చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఆ పేర్లన్నీ నువ్వు విన్నావు ప్రభువా, విన్నావు. కోటిరెడ్డి గారు, చారిగుండ్ల గారు, బరి లక్ష్మణరావు గారు, బరి యోహాన్ గారు, మరియు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం, మరియు సురేష్ కుమార్ గారు, వారి భార్య డి సుమలత గారు, గంగవర స్వామి గారు, ఆయన భార్య బిడ్డలు, మరి శ్రీరామరెడ్డి గారు, మరి ఇంకా లాయర్ నరసింహులు గారు వాడి భార్య, మరి డాక్టర్ టి శంకర్ ఆయన భార్య, మరి అలాగనే డాక్టర్ డిజి బాబురావు, డాక్టర్ సురేఖ గారు, ఆమె 2 కుమార్తెలు మెడికల్ చదువుతున్నారు. మరి హైకోర్టు లాయర్ గారు, వాళ్ళ చెల్లెలు రజనీ గారు, వాళ్ళ అమ్మగారు, మరి వాళ్ళ బ్రదర్ సంజీవరావు గారు అమెరికాలో ఉన్నాడు. మరి జ్యోతిర్మయి గారు, వరప్రసాద్ గారు, చెన్నయ్య గారు, జోసెఫ్ గారు యలమంచిలో ఉన్నారు, ఎఫ్సీబ గారు లండన్లో ఉన్నారు. వీళ్ళందరినీ నీకు చెప్పాను పేర్లు, నువ్వు ఆలకించావు. నేను ధన్యుడను. వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళలో ఏ విధమైన ట్రబుల్ ఉన్నానో ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ, చదువుల్లో కానీ, ఆ ట్రబుల్స్ యేసునామమున దూరం అయిపోవును గాక. వారి రాకపోకలలో యెహోవా కాపుదల అనుగ్రహించును గాక. వారి ప్రతి విధమైన ఇబ్బందిని యేసునామమున తొలగించబడును గాక. వారికి ఏదైనా ఉద్యోగాల్లో సమస్యలను ఎడల, కుటుంబంలో సమస్యలను ఎడల, ఆర్థికంగా సమస్యలను ఎడల, సమాజంలో సమస్యలను ఎడల, కుటుంబంలోనే గాక వారి బంధువర్గంలో సమస్యలను ఎడల అవన్నీ పరిష్కారం చేయుటకు యేసు కనికరించునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఆమేన్. ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ 50 బాటిల్కి సరిపోయినట్లు మాత్రమే వచ్చున్నది. అప్పటికే కొందరు తీసుకున్నారు, మరికొన్ని ఉన్నాయి. బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ నవంబర్ 2వ తారీఖున ఉండవలసింది, కానీ కొందరు తప్పుడు పనులు చేశారు. ఆ తప్పుడు పనుల కారణంగా ఇది పోస్ట్ పోన్ చేయవలసి వచ్చింది. ఫైనాన్షియల్లీ కొందరు తప్పుడు పనులు చేశారు. అందుకే నేను జనవరి 4వ తారీఖు ఫస్ట్ సండే నాడు పెట్టున్నాను. ఇక్కడే అవుతుంది. ఆవేళ హోలీ కమ్యూనియన్ అంటే ప్రభు సంస్కారము, ద లార్డ్స్ టేబుల్ సర్వీస్ ఉండదు. తెల్లవారు సర్వీస్ ఉండదు, సాయంకాలమే సర్వీస్ ఉంటుంది. ఇక్కడే సర్వీస్ అయిపోయిన వెంటనే బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఇలాంటి మీ ఫామ్స్ పట్టుకొని మీరు నాకు ఇచ్చున్నారు. మీ ఫామ్స్లో మీరు ఏం రాసి ఉన్నారో 7 అంశములు. ఆ 7 అంశములను గూర్చి నేను ఈ ఫామ్స్ ఒలివ తైలంలో అగ్ని సంస్కారమునకు అప్పచెప్పుచుండగా మీరు నిలబడి ఒక్కొక్క ఫామ్ తరపున ఒక్కొక్క స్త్రీ కానీ ఒక్కొక్క పురుషుడు కానీ నిలబడి ప్రార్థన చేయాలి. అలా రాకపోతే, అలా ప్రార్థన చేయకపోతే మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ అంగీకరించబడదు. ఇది పద్ధతి, ఇది నియమము. దిస్
ఈజ్ ద రూల్ ఆఫ్ ద స్క్రిప్చర్. ధర్మశాస్త్రం యొక్క పద్ధతి బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్. కమ్ హియర్ అండ్ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ అండ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ సే, మై లార్డ్, I have mentioned so and so, so and so, so and so, 7 problems and 7 requirements. Kindly consider them. Kindly, if it is thy will, grant them. Kindly, 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 my Lord. అని నువ్వు అంటుండాలి. అప్పుడు అది బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది. ఒకవేళ మీ తరపున 3 వస్తారు, 5 వస్తారు, 10 మంది వస్తారు, ఎంతమంది అయినా మీరు రావచ్చు. మీ భోజనాలు మీరు తినాలి. ఎంతమంది వస్తున్నారో మీరు ఫోన్ చేసి చెప్పాలి ముందుగానే. ఎలా చెప్పాలంటే, నా పేరు ఫలానా, నా ఫోన్ నెంబర్ ఫలానా, బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్లో నాతో కలిపి మరొక 3 ఉంటారు, మొత్తం మేము 4 వస్తున్నాము అని చెప్పాలి. దయచేసి భోజనం ఏర్పాటు చేయండి అని చెప్పాలి. యూట్యూబ్లో వింటున్న వారలారా, జ్ఞాపకం ఉంచుకోండి. మా నాదేవ్ ఒక పేరు చెప్పాను ఈ ఆదివారం, మీరు అంటారు. వాడికి ఆంధ్ర రాష్ట్రం పెద్ద జ్ఞానవంతుడు ఒక 10,000 మంది వచ్చి వాడికి గోరి కట్టారు, సికింద్రాబాద్లో సమాధి పెట్టారు. వాడేమన్నాడు తెలిసిన, దేవుడు సైతాన్ని ఎందుకు సృష్టించాడు? దేవుడు సైతాన్ని సృష్టించాడు రా, సృష్టిలో సైతాన్ని ఉన్నాడు రా, మరి వాడి జ్ఞానం అది. వాడికి వేల కొద్ది మనుషులు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు నాకు జ్ఞాపకం లేదా, వాడి చీరాల ఉంటాడు. వాడేమన్నాడు, ఉజ్జీవము ఇచ్చిన ఒక రాజు కథ. ఉజ్జీవం అంటే ఏమిట్రా? ఇచ్చేది పుచ్చుకునేదా? ఈజ్ యు నాట్ ఎ బ్లడీ ఫూల్? ఇఫ్ ఐఎమ్ బ్లడీ ఫూల్, ఇఫ్ పరవశ సూర్యనారాయణ ఈజ్ బ్లడీ ఫూల్, హౌ యూ కెన్ బి ఇంటెలిజెంట్? నేను మూర్ఖుడినైతే మీరు ఏ విధముగా జ్ఞానవంతులు అవుతారు? ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ. ఉజ్జీవము ఇచ్చేది కాదురా, ఉజ్జీవము రగిలింపజేసేది. ఎవడు రాజు రగిలింపజేస్తాడా, రాజు ఇస్తాడా? దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. The revival shall be brought by the Holy Spirit, and revival shall be implemented by the Holy Spirit. The revival shall be in you. It cannot be visible. It cannot be given. It cannot be received. It cannot be taken. It cannot be purchased. It is not available in the market. It is not available in the shop. The Holy Ghost shall come down and he shall bring revival in the society, in the God's people, in the holy society, in the holy church. If you are hunger of the whole revival, ఒకవేళ ఉజ్జీవము నిమిత్తము నీకు ఆకలిగా ఉన్న ఎడల, ఉజ్జీవం నిమిత్తము నీవు బాధ్యత కలిగి ఉన్న ఎడల, నేను పాస్టర్ని, మీరంతా ఉజ్జీవంతో నిండి ఉండాలి, ఉజ్జీవం పడాలనే బాధ్యత నాకున్నప్పుడు నేను రాత్రి 3-4 గంటలు వేసి ప్రార్థన చేస్తాను. ఉజ్జీవం ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. సైతానికి దేవుడు సృష్టించలేదు. ఇంకొక 3 లెగిశారు ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు నేను వాడికి తిట్టాను. ఆ 3 ఏమన్నాడు అడుగుతున్నా, యేసు ప్రభు మన ముఖ్యమంత్రి గారికి జీవం ఇచ్చి రక్షించాలని ఉద్దేశం గలవాడాయి, ఆయన రాజకీయంలో ఓడిపోయినట్లు చేశాడు, ఆయన గెలిస్తే చచ్చిపోతాడట. ఒరే నా కొడుకల్లారా, గాడ్ ఈజ్ అథారిటీ ఆఫ్ విక్టరీ, నాట్ ద అథారిటీ ఆఫ్ డిఫీట్. Victory to the blood of Jesus. Victory to the blood of Jesus. యేసు రక్తము జయమన్నాడా లేక అపజయం అన్నాడా? 3 ఆంధ్ర రాష్ట్రంలో ఆడిన మాటలు పేరు మనకొద్దు, ఆ ముఖ్యమంత్రి అవడు మనకు అనవసరం. వాడట
పవర్లోనికి వస్తే చచ్చిపోతారట. అందుకే వాడికి ఓడించాడట. ఆ ముగ్గురు నేను చెప్పాను, వాళ్ళు ముగ్గురు పెద్దలు. దే ఆర్ ఆల్ పాస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గాడ్ ఈజ్ నాట్ ద అథారిటీ ఆఫ్ డిఫీట్, గాడ్ ఈజ్ అథారిటీ ఆఫ్ విక్టరీ. యేసు రక్తం జయమంటావా, యేసు రక్తం అపజయమంటావా? మన చెప్పారు మన ముఖ్యమంత్రి, అందుకే ముఖ్యమంత్రి కాలేదని. అందుకే అన్నాను ఇండియన్ క్రిస్టియానిటీ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఫూల్స్ అండ్ కమాండెడ్ బై బ్లడీ ఫూల్స్ అన్నాను. నేను అన్నాను, ప్రభువా am I not a bloody fool? నాకు బుద్ధి ఉందా, నాకు జ్ఞానం ఉందా, నేను మూర్ఖుడిని కానా, నేను బొమ్మలు పూజ చేసుకుని వెధవని కానా, బొమ్మల దగ్గర గంట కొట్టలేదా, బొమ్మల దగ్గర నెయ్యి దీపం వెలిగించలేదా, బొమ్మలకు పువ్వులు పెట్టి మంత్రాలు చదవలేదా, శ్లోకాలు చదవలేదా? అటువంటి వెధవని నేను. నాకు జ్ఞానం ఎక్కడుందయ్యా? ఐఎమ్ బ్లడీ ఫూల్. ఓ లార్డ్, ఐఎమ్ ఫూల్. Kindly give me the spirit of intelligence. Kindly give me the spirit of wisdom. Kindly give me the spirit of knowledge of the world, because I am living in the world. లోకంలో ఉన్నాను కనుక లోక సంబంధమైన జ్ఞానం నాకు ఈ ప్రభువా. నేను నీ వాడిని కనుక వాక్య సంబంధమైన విజ్ఞానం నాకు ఈ ప్రభువా, బుద్ధి నాకు ఈ ప్రభువా. I have asked God, I requested him to give me rationality. Rationality వెళ్ళి బుద్ధి. God has given me the spirit of rationality, and God has given me the spirit of knowledge, and God has given me the spirit of wisdom. Wisdom speaks about divinity, knowledge speaks about the world. So because I am living in the world, I must have worldly knowledge. Because my destination is kingdom of God, my destination is heavenly kingdom. I have to go to him. There is life after death. నువ్వు పుట్టకముందు నీకు లైఫ్ ఉండినా లేదా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీకు జీవం ఉండమా లేదా? అదొక లోకమా కాదా? అదొక లైఫా కాదా? ఈ లైఫ్ని గురించి ఆ లైఫ్లో నీకు తెలుసా? అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు ఈ లైఫ్లోనికి నీవు వస్తావన్న సంగతి అప్పుడు నీకు తెలుసా? అలాగే నీ మరణం తర్వాత ఇంకొక లైఫ్ ఉంది, ఆ లైఫ్ సంగతి ఇప్పుడు నీకు తెలియదు. నాలాంటోడు చెప్పకపోతే ఇది గాడిద కొడుకును. నేను చెప్పలేకపోతే ఐఎమ్ నాట్ పాస్టర్, గాడిద కొడుకును నేను. అండ్ ఐ టెల్ యూ, ఆల్ పీపుల్ హియరింగ్ మీ ఫ్రమ్ ద యూట్యూబ్ ఛానల్, దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆ కుమారస్వామి దగ్గర నిలబడు, ఇటురా, మీదకెక్కు, వీడితో వచ్చింది ఒక కూతురు, పెద్ద కూతురు, ఇలా వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు, ఇది పెద్ద కూతురు, ఈయనకి ఇంకొక కూతురు ఉంది, దాంతో వేరే గ్రూపులు అట. నీ కూతురికి చెప్పు, గ్రూపులో దూరిందంటే నాశనం అయిపోతుందని చెప్పు నీ రెండవ కూతురికి. ఈ కూతురు ఈ తండ్రి కలిసి నా ఇంటికి వచ్చారు, ₹1,00,000 ఇచ్చారు. నేను వద్దన్నాను. ₹1,00,000 అంటే ₹10. నేను అన్నాను, అలా కాదు, చర్చిలో అయ్యో యూట్యూబ్ ఛానల్లో అందరూ చూడాలి, నువ్వు సాక్ష్యం చెప్పాలన్నా సాక్ష్యం చెప్పించాను. వాళ్ళు ఇచ్చిన ₹1,00,000 తీసుకొని వెంటనే ప్రకటన చేశాను, మీద కడుతున్న షెడ్ కొరకు ఈ ₹1,00,000 నేను ఇచ్చేసాను అని ప్రకటన చేశాను. మీద కడుతున్న షెడ్కి సుమారు ₹13 లక్షల వస్తుంది. అది కాక ఇంకా ₹2.5-3 లక్షల డాబా మీద వాటర్ ప్రూఫింగ్ కెమికల్ లేఅవుట్ చేసాము. ఎందుకంటే 30 సంవత్సరాల కింద కట్టిన బిల్డింగ్, సిమెంట్ కొట్టి లోపలికి నీరు రాకుండా ఉండేటట్లుగా అది దాని మీద కెమికల్ లేఅవుట్ చేసాము. అది ఒక ₹3 లక్షల. ఇంకా మరొక కొంత డబ్బుడికి ఇవ్వాలి, ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా పనులు వాడి చేయించాము. ఇదంతా చూస్తే దగ్గర ఒక ₹18 లక్షల మాకు ఖర్చు కనబడుతుంది. ఆయన ఇచ్చిన ₹1,00,000 ఆ పని కొరకు ఉపయోగించాను. వీళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు నేను తీసుకుంటూ తప్ప ఇక్కడ చెప్పాలని గ్యారంటీ ఉందా? నేను ఇండియాలో ఉన్న దొంగన కొడుకులు పాస్టర్ లాంటి పాస్టర్ని కాను. బోల్డంత ఆస్తిని వదులుకొని వచ్చాను. దేవుడు అన్నాడు వదిలే అన్నాడు, వచ్చాను.
కమౌట్ అన్నాడు. వచ్చాను అంతే. కొబ్బరి తోట, జీడి తోట, 25 ఎకరాలు వెజిటేషన్, కూరగాయలు పండేదే 25 ఎకరాలు. మీకు తెలుసా లక్ష్మీనారాయణ స్వాముల వారి మందిరం మీద 1111 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ సురంగ మహారాజు గారు ఇచ్చారు. నేటికి 700 సంవత్సరాలు 800 సంవత్సరాల కిందట అది ఇచ్చారు. పరవస్థ కూర్మయ్య స్వామి గారికి ఇచ్చారు. నేను పరవస్థ సూర్యనారాయణ, పరవస్థ చెన్నైశ్వరి, పరవస్థ వెంకటస్వామి, వీళ్ళంతా మహాకవులు. మరి వాళ్ళు ఇచ్చింది నేను తీసుకుంటే మీకు చెప్పాలని ఉందా? అలాగే ఒకసారి కాదు, చాలాసార్లు జరిగింది. రాజేశ్వరి నిలబడు ఇట్రా, ఈమె ఒకసారి ₹1,00,000 తెచ్చేసింది ఇంటికి. నేను వచ్చి ప్రకటన చేశాను. మరొకసారి 50,000 ఇచ్చింది, అది కూడా ప్రకటన చేశాను. ఈమె ఎన్టీఆర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తుంది. రైట్ అనేది. మరి డబ్బు అంటే నాకు అసహ్యమా? నేను ఏదేం చేసుకోగలను? ఎందుకు చూపిస్తున్నాడు? సాక్ష్యం చూపిస్తున్నాను. నేను దొంగ వెధవని కాను. ఎవడో పాస్టర్ అన్నారా ఇంటికి ₹1,00,000 తెచ్చిస్తే తీసుకోకుండా పొమ్మంటాడు? ఒక కారు కాదు, అనేక సార్లు. ప్లీజ్ గో, గాడ్ గివ్ యూ రివార్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. యు కమ్ ఆన్, జనరల్ మేనేజర్ కమ్ హియర్, స్టాండ్ హియర్, టర్న్ దట్ సైడ్. యూ హిజ్ వైఫ్ కమ్ హియర్ అండ్ స్టాండ్. నా భార్య రెబికకు తెల్లవారితే ఆపరేషన్ అవుతుంది. అప్పుడు నేను కడపలో విన్నాను, కడపలో మీటింగ్ చేస్తున్నాను. అప్పుడు నేను లేబర్ ఆఫీసర్, ఆయన పేరు ఏదో పేరు, ఆయన ఇంట్లో ఉంటున్నాయి. నేను అన్నాను, ప్రభు నాకు భార్య ఆపరేషన్కి వెళ్తుంది, ఎలానైనా మరి నాకు డబ్బు లేదు నాయనా, మరి సాయం చేయన్నాను. ఈయనకేం తెలియదు. అప్పుడు ఈయన గుజరాత్ అహ్మదాబాద్లో ఉంటాడు. వెంటనే ₹3,00,000 బ్యాంకులో వేసాడు. వెంటనే మరొక ₹1,00,000 కావాలి అనుకుంటే అప్పుడు ఇంకొకళ్ళు ఇచ్చారు, గుర్తులేదు నాకు. ఆ ₹4,00,000 ఆమెకు ఆపరేషన్ చేయించాను. ప్లీజ్ గో, గాడ్ గివ్ యూ రివార్డ్ ఇన్ జీసస్ నేమ్. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, మొన్న ఒకడు ఒక పాస్టర్ వాడు ఏమన్నాడంటే, నా చిన్న కుమారుడికి ఫోన్ చేసి, పరమ సూర్యనారాయణ గారంటే దశంభాగం అడుక్కుంటున్నాడు అని అన్నారు. నేనంటే దశంభాగం అడుక్కుంటున్నాను. నేనేమన్నానంటే, అమెరికాలో పనిచేస్తున్న వారలారా, మీ దశమభాగము మీరు ఉన్నటువంటి చర్చికి ఇచ్చినట్లయితే ఆ చర్చ్ మీకు రిటర్న్లో మీకు ఏమి ఇవ్వదు. మీ దశంభాగము నాకు పంపించినట్లయితే నా పుస్తకాలన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను. మీరు ఇంటర్నేషనల్ కార్గో సర్వీస్ ఛార్జ్ మీరు కట్టుకోవాలి. అమెరికాలో పనిచేస్తున్న వారలారా, మీ దశంభాగం మీరు ఎక్కడో ఇస్తారు, వాడు మీకు రిటర్న్లో ఏమి ఇవ్వడు. నాకు ఇచ్చారంటే నేను 14 గ్రంథాలు రాశాను. నీ దశమభాగం ఇంత అయితే దీనికి సరిపోయిన గ్రంథం పంపిస్తాను. లేదు నీ ఒకేసారి నేను ఇంత పంపిస్తానంటే మొత్తం 10 గ్రంథాల, 9 గ్రంథాల, 13 గ్రంథాల, 14 గ్రంథాల, నీ దశంభాగానికి సరిపోయిన గ్రంథాలు నేను DHL సర్వీస్కి వెళ్ళి, ఇంటర్నేషనల్ కార్గో సర్వీస్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాళ్ళు దానికి ఛార్జ్ పెడతారు. ఆ ఛార్జ్ నువ్వు కట్టుకోవాలి. ఎవరు? అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళు. వీడు ఫోన్ చేసి మా కుమారుడికి అంటాడు తెల్లారప్పుడు 3 గంటలప్పుడు 2 గంటలప్పుడు, ఏంటండి పరమేశ్వర శివనారికి ముష్టెత్తుకుంటున్నాడు అని అన్నాడు. నేను ముష్టెత్తుకుంటున్నాడు, అందుకే చూపిస్తున్నాను వీళ్ళందరూ కొన్నాం. ఎందుకు వీళ్ళందరినీ చూపిస్తున్నానంటే వాడు ఎంతవరకు ఆడాడు ఆ మాట నిజం అబద్ధం అన్నది చూపిస్తున్నాను. ఇంకోటి అన్నాడు పాస్టర్ అంట, అయ్యగారండి నాకు పరిశుద్ధాత్మాభిషేకం కావాలన్నాడు. నేను అన్నాను పంపించు, ₹1,000 అది, ₹100 పోస్టల్ ఛార్జెస్ పంపించమని అన్నా.
పంపించిన తర్వాత ఆయన అందుకున్నాడు. ఆయన అందుకొని అంటున్నాడు, అయ్యా మీరు పంపించారు పరిశుద్ధాత్మాభిషేకం, అందులో మీ 80 పేజీలు ఎంతో ఉన్నాయండి, దాని కొరకు 1000 రూపాయల. ఒరే మూర్ఖుడా, వెధవా, వినరా, పేజీలను బట్టి డబ్బు కాదురా, అందులో ఉన్న మ్యాటర్ని బట్టి డబ్బు. ఆస్తాడు, అందులో ఉన్న పేజీలను బట్టి కాదు, అందులో ఉన్న మ్యాటర్ని బట్టి. నేను తప్ప ప్రపంచంలో ఎవడో మీకు ఆ మ్యాటర్ ఇవ్వలేడు. 100% నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీకేమైనా అనుమానం ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. పెట్టండి, బహిరంగ సభ పెట్టండి, గురువుల్ని పిలిపించండి. 4 దిశలలో ఉన్న శ్రీమాన్ శంకరాచార్యుల వారికి కూడా రప్పించండి, వాళ్ళందరికీ కూర్చోబెట్టించండి. నేను క్రైస్తవుని కాను, నేను పాస్టర్ని కాను, నేను సువార్థికుడిని కాను, నేను బైబిల్ బోధకుడిని కాను, నేను దైవభీతి గలవాడను, దైవభీతి గలవాడను. యేసు క్రీస్తును నమ్మినవాడను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని యెహోవాను నేను నమ్మినవాడను. ఐ బిలీవ్ జీసస్. I have a lot of faith in his second coming. I'm not Christian because Christians are robbers. క్రిస్టియన్ అంటే తాగుబోతాడు, వ్యభిచారం చేసినాడు, దోచుకున్నాడు, దొంగలాడుకున్నాడు, దేవుని డబ్బు మంగిస్తున్నాడు, వీళ్ళే క్రైస్తవులు. ఈ ముండా కొడుకులంతా క్రైస్తవులే. నేను క్రైస్తవుని కాను, నేను పాస్టర్ని కాను, నేను సువార్థికుని కాను, నేను బైబిల్ బోధకుని కాను, నేను దైవ భీతి గలవాడను. యేసు అంటే ఆయనే నేను నమ్ముతాను, యెహోవానే నమ్ముతాను. నాకు ఇది తగిలింది. ఇది ఇక్కడ ఇలాగా 4 కుట్లు వేశారు. 27వ తారీఖు రాత్రి 7:30 గంటలకి 7 గంటలకి, తెల్లవారి 5 గంటల వరకు అక్కడే ఉంటాను. అక్కడ మన పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు, మరి ఇంకా ఈ కుమారస్వామి వాళ్ళ కూతురు, మరి ఇంకా వేణుగారు, మరి ఇంకా తిమోతి గారు, మరి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, వీళ్ళంతా ఆవేళ రాత్రి అంతా అక్కడే ఉంటాయి. ఆవిడ 28,000 తీసుకున్నారు. మీద నుంచి ఇలా నేను మరి కమ్మోడు మీద కాలు పెట్టి వేడినీళ్ళతో కడుక్కున్నాను, తుడుచుకున్నాను. ఈ కాలు కమ్మడి మీద పెట్టి వేడినీళ్ళతో కడిగేశాను. తొడ్డానికి ఇలాగ వంగుతున్నాను, ఇలా పడ్డాను. ఈ కమ్మోడు మీద ఒక చిన్న గడప ఉంటుంది, ఆ గడప ఇలాగ ఉందన్నమాట, కత్తిలాగా. అది తగిలింది లోతుగా. ఈ కాలర్ బోన్కేమో ఈ కమ్మోడు తగిలింది. ఈ బోన్ని వాసిపోయింది. నేను అనుకున్నాను కాలర్ బోన్ ఎరిగిపోయింది అనుకున్నాను. లోపల మెదడుకి ఏమైనా దెబ్బతలేదేమో, క్లాట్ అయిపోయిందేమో అనుకున్నాను. స్కల్ కానీ ఏమైనా పొగలిచ్చింది, స్కల్ అంటే పొనిక అనుకున్నాను. ఇంత ఏలంతా, దానికి ఏమంటారు, రక్తం వేడి కారిపోతున్నది. నేను కట్టుకున్న పంచి అవత రక్తం అయిపోయింది, బాత్రూమ్ అంతా రక్తమే. కారులో నాకు తీసుకెళ్తున్నారు. ఈ కుమారస్వామి కూతురు పక్కన కూర్చొని పట్టున్నది, ఇంకొక పంచి కట్టారు. ఇది పట్టినప్పుడు కూడా రక్తం కారిపోతున్నది. ఆ రక్తం అంతా తడిసిపోయింది, ఆ పంచి కూడా. అంత రక్తం పోయింది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఈయన. పిల్లరా, ఈయన మీ భోజనం కొరకు ఒక బస్తా బియ్యం ఇచ్చాడు, 25-26 కిలోల బియ్యం చెప్పాను కదా. ఈయనే ఆపిల్ పండ్లు తెచ్చాడు,
ఆరెంజ్ తెచ్చాడు, దానిమ్మ తెచ్చాడు. మరి దాని రసం ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చే ముందు యాపిల్ రసం తాగి వచ్చాను. నేను మధ్యాహ్నం భోజనం లేదు, నేను రాత్రి భోజనం లేదు. రాజేశ్వరి గారు నా కొరకు గారెలు తెచ్చారు. ఆ గారి ముంచుకొని ఆమె నా కొరకు 2 రకాల కూరలు తెచ్చింది. లివర్, మరి లివర్ అంటే ఏదో అంటారు మీ తెలుగులో, కలీజా అంటారా, అది ఫ్రై చేసి తెచ్చింది. మరి ఇంకా చిన్న చిన్న మటన్, దాంట్లో ఎల్లుల్లి గుడ్లు వేసింది. ఎల్లుల్లి ఈజ్ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ. అవి అనించుకొని 3 గారెలు తిన్నాను. రాత్రి 2 గారెలు తిన్నాను. తెల్లవారి యాపిల్ జ్యూస్ తాగొచ్చాను. ఇంతవరకు నాకు 2 రోజులైంది అన్నం నేను తినలేకపోతున్నాను. ఎందుకంటే అలాగా ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నానో నాకు అర్థం కాకుండా ఉంది. ఐ డోంట్ నో ఎలాగ మాట్లాడుతున్నాను, నాకు తెలియదు ఎలాగ మాట్లాడుతున్నాను. ప్రారంభంలో అయితే అంత మసక కనిపించింది, తర్వాత కళ్ళు తిరిగినట్టు అనిపించింది. మీరు గమనించారు లేదో, కొంచెం ఇలాగ అయ్యాను నేను, మీరు గమనించకపోయి ఉంటుంది. ఆయన కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ ఆల్సో కుమారస్వామి, వాడి భార్య, వాడి కూతురు, రండి ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. రాజేశ్వరి ఇలారా రండి. ఇగో ఈయను, ఇగో ఈమె ఇలారా. నిర్మల ఇలారా, నిర్మల. ఇదిగో ఈయన భార్య, ఈయన కూతురు నాకు మెత్తటి దోశలు తెచ్చిచ్చారు. ఎందుకంటే తినలేను కదా, తినలేను, అన్నం నవలలేను. మెత్తటి దోశలు తెచ్చిచ్చారు. మరి ఇంకా పూరీలు ఇచ్చారు, ఇంకా ఇడ్లీ ఇచ్చారు. ఇంక ఈమె నా కొరకు డిఫరెంట్ పచ్చళ్ళు చేస్తుంది. నేను ఎలాంటి కారం తిన్నా మీకు తెలుసును, నేర్చుకుంది. వీళ్ళని దేవుడు ఆశీర్వదించును గాక, ప్రతిఫలం దయచేయను గాక. ఇది రాజేశ్వరి, ఇది ఈ పొట్టిదే. ఇది ప్రతి వారం నా కొరకు ఏదో ఒకటి చేస్తేస్తుంది. ఈ ఏంటంటే నేను చెప్తాను, దయచేసి. నాకు చిన్నకుమారుడు నాకు చాలా కోపం అయిపోతుంటాడు. వాడు చికెన్ వండుతాడు, వాడు మటన్ వండుతాడు, నేను తిన్ను. నేను మటన్ తిన్ను, చికెన్ తిన్ను, ఒక్క మొక్క కూడా తిన్ను. కొంచెం గ్రేవీలో ఏదైనా ముంచుకొని, ఏదైనా కొంచెం ఇడ్లీ తింటాను, లేకుండా తిన్ను. ఎందుకని అడుగుతావేమో. మరి ఎందుకు నాకు ఆ సైమ్ అనిపిస్తుంది. ఏదో వాడు సంతోషం కొరకు ఒక మొక్క ఎప్పుడైనా తింటాను అంతే. లేకపోతే చాలా కోపం అయిపోతాడు. నేను 4-5 గంటలు నిలబడి మార్కెట్కి వెళ్ళి అక్కడ నిలబడి ఇది తీసుకొస్తాను, పోన్లేరా ఏమైంది తింటాను లేరా అని అంటాను. ఎందుకు అని అంటే మరి వాడు ప్రేమతో వండుతాడు, నాకేమో తినబుద్ధి అయ్యదు. నేనేం తింటానో వీళ్ళకి తెలుసు, ఎందుకంటే వీళ్ళు ప్రారంభం నుండి నా దగ్గర ఉన్నారు. వీళ్ళకి బాగా తెలుసును. దేవుడు వీళ్ళని ఆశీర్వదించును గాక, దీవించును గాక. మరి ఈమె ఒకసారి నేను అన్నాను, నా కొరకు నువ్వు బంజారా నుండి మటన్ చిన్న చిన్న ముక్కలు కొట్టి వండి తీసుకురా అంటాను, కీమా కొట్టి తీసుకురా అంటాను. మరి ఇంకా అదేదో పీతలు కాకినాడ నుంచి పీతలు, ఇంత పీతలు వస్తాయి, అయితే అంటాను. ఇవన్నీ తెచ్చిస్తుంది. అలాంటివి నేను తింటాను. అన్నము, రొట్టెలు, అట్లు ఇవన్నీ నేను తిన్నాను. మరి ఆయన తెచ్చిన ఈవేళ లాస్ట్ పండు తెచ్చి యాపిల్ జ్యూస్ తాగి వచ్చాను. మరి నేను అసలు నాకు అన్నం తినబోద్దు, రొట్టెలు తినబోద్దు, పరోటా నాకు తినబుద్ది, అంతే. నా డిఫరెంట్, నా భోజనమే డిఫరెంట్. వీళ్ళని దేవుడు ఆశీర్వదించను గాక. ప్లీజ్ గో. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఆ వాగు దగ్గర ఉండు, జరిగిపోతు వెళ్ళు. అక్కడ ఒక విధవరాలతో చెప్పాను, నీకు భోజనం పెడుతుంది. కాకొచ్చి వేడి పొట్లం ఇస్తే ఆడిప్పి వేడి తిన్నాడు. వీళ్ళు కాకులు నా కొరకు. ఇలాంటి కాకులు మరికి 2-3 ఉన్నారు. ఒక సీబరాణి అని ఒక ఆమె ఉంది, ఆ లండన్ ఉందే, లండన్ మనం ప్రార్థన చేస్తున్నాం, దాని అమ్మ ఇడుంది. ఆమె ఎల్ఐసి ఆఫీసర్. ఆమె ఇట్రా ఈమె ఎల్ఐసి ఆఫీసర్. ఈమె కూతురు లండన్ నేను పంపించాలంటే పంపించింది. ఈమె అప్పుడప్పుడు నా కొరకు ఏదో పంపిస్తుంది. అది చూడగానే ఇది సీబరాణి పంపించింది అని అనుకుంటాను. ఎందుకంటే
మరి దేవుడికి ఎలా చెప్పాడు నేనేం తింటానో అలాంటిది వీళ్ళు నా కొరకు పంపిస్తారు. నేను ఊరగాయలు ఆవకాయలు ఇలాంటివన్నీ తిన్నాను. ఎవరైనా తెచ్చారనుకో ఉంచుతాను, వీళ్ళ కాడికి పంచిస్తాను. సో గాడ్ బ్లెస్ you, your husband, your daughter and your home, and God give you more than your requirement in Jesus' name. Amen. Please go. మీకు నేను మొదటిది తెల్లగుర్రం చెప్పాను, రెండవది ఎర్రగుర్రం చెప్పాను. ఇప్పుడు మూడవ ముద్ర ఇప్పాడు. ముద్రల విప్పుట. పరలోకములో చైర్ మీద కూర్చోయినాడు, ముద్రలు ఇప్పుతున్నాడు. ముద్రలు మొదటి ముద్ర విప్పినప్పటికీ తెల్లగుర్రం వచ్చింది, దాని సంగతి చెప్పాను. రెండవ ముద్ర ఇప్పాడు, ఎర్రగుర్రం వచ్చింది, దాని సంగతి మీకు చెప్పాను. ఇప్పుడు మూడవ ముద్ర విప్పుతున్నాడు. మూడవ ముద్ర విప్పితే ఏమిటి వస్తుంది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము ఈ రెండు కలిపి 3 పార్ట్లుగా చెప్పున్నాను. ఆ 2 వచనాల్లోనే అంత మెసేజ్ ఉంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము ఈ 2 వచనాల్లోనే 3 పార్ట్స్గా 3 భాగములుగా చెప్పినంత మెసేజ్ ఉంది అందులో. 3rd పార్ట్ తర్వాత 4th పార్ట్ కూడా ఉంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ప్రతి అధ్యాయంలో ప్రతి వచనం గురించి మీకు చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇండియన్ క్రిస్టియానిటీలో ఇంతవరకు అప్పుడు పుట్టలేదు అలా చెప్పినాడు. నేను చెప్పడం లేదు. దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్, దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్, దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్. ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ త్రూ మై మౌత్. యేసు అన్నాడు, వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నాతో ఉన్నాడు కనుక నేను 83 సంవత్సరాల వయసులో అంత రక్తం పోగా ఇలా 4 కుట్లేసాడు, ఇలాగేస్తున్నాడు. మరి నేను బ్రతుకున్నా, లేకపోతే ఆ వాళ్ళ రాత్రి చనిపోయింది. 83 ఇయర్స్లో ఇంత పెద్ద పొగలిచ్చి ఇంత పెద్దది అయితే ఆడు బతుకుతాడా? నాకేం లేదు. మరి చూడండి, నాకుంటే ఎముకలున్ను చర్మము ఉంటుంది, మాంసం ఉండదు. ఎందుకంటే మాంసం తింటే కదా మాంసం పెరుగుతుంది. మెదరా ప్రతిరోజు వస్తుంది, రాత్రి 9 గంటలు 10 గంటలకి వచ్చి నాకు డ్రెస్సింగ్ చేస్తుంది. ఈమె పేరు డి శివలీల. ఈమె భర్త పేరు డి రాజ్ కుమార్. ఆయన కండక్టర్గా పనిచేస్తాడు. రోజు వస్తుంది, నాకు బ్యాండేజ్ చేసి ఫలాంది కొంతే అంటే మా చెనకుమ్మడిలో కొంత తెచ్చాడు. ఐ లవ్ హెర్. ఇది లేకపోతే చాలా ఎలాగ తీస్తుందంటే అసలు ఏమి ఎవరు టచ్ చేసినట్టు ఉండదు, అలా చేస్తుంది. ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ నర్స్. ఆమె ఎక్కడ పనిచేస్తావు? గాంధీ హాస్పిటల్లో పనిచేస్తుంది. గాడ్ బ్లెస్ యూ, గివ్ యూ న్యూ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఇక్కడ నా కొడుకు ఏం చేశాడంటే తెల్లారి రాత్రి నుండి మొన్నటి నుండి చెప్తున్నాడు, నా 2 కొడుకులు ఆలోచన చేసి ఇక్కడ కుర్చీ వేశారు. ఇక్కడ కుర్చీ వేసి కుర్చీ మీద అవన్నీ వేసి అవన్నీ చేసి, నాన్న నువ్వు చెప్పదు కూర్చొని చెప్పు, పడగలు జాగ్రత్త, మళ్ళీ అలగలేరా అన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాకు ఏమాట అన్నాడంటే, ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో లెవీయులు పనిచేస్తున్నారు, కుర్చీ ఉందా అన్నాడు. లేదు. ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలంలో యాజకులు పనిచేస్తున్నారు, కుర్చీ ఉందా? లేదు ప్రభు. ఆవరణము పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో మోజెస్ వెళ్తాడు, ఆరోన్ వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. కుర్చీ ఉందా? లేదు ప్రభు. మరి నా దగ్గర నువ్వు కుర్చీ వేసుకుని కూర్చుంటావురా అన్నాడు. అందుకే తీయించాను. ఐదారు రోజులు అయిపోయింది నా
జాగ్రత్త డాడీ నేను చెప్తున్నాను కుర్చీ మీద కూర్చో జాగ్రత్త కూర్చోబోదు మెట్లోనే పడ్డామంటే మళ్ళీ అలాగే లేరు అలాగే ఇవి వచ్చిన తర్వాత నాకు దేవుడు అలాగే అడిగాడు నేను దేవుని సన్నిధిలో కుర్చీ మీద కూర్చొని చెప్తాను గాడిద కొడుకులకి దేవుడు మాట్లాడలేదు. కుర్చీ మీద ఆదివారం లేదా సోమవారం లేదా మంగళవారం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వర్తమానం అందిస్తున్న గాడిద కొడుకులతో దేవుడు మాట్లాడడం లేదు. ఈ గాడిద కొడుకుతో దేవుడు మాట్లాడినాడు. ఈ గాడిద కొడుకుతో దేవుడు మాట్లాడాడు. ఏరా ఆవరణంలో పనిచేస్తున్న లెవీయుల దగ్గర కుర్చీ ఉందా? లేదు ప్రభా. నా పని చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో ప్రభా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా బుర్రలో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ స్థలంలో యాజకులు పనిచేస్తున్నారు. అవును. అక్కడ ఉందిరా కుర్చీ? లేదు ప్రభా. అతి పరిశుద్ధ స్థలంలో మోసేసులు కూర్చుంటున్నాడా? లేదు ప్రభా. ఆరును కూర్చుంటున్నాడా? లేదు ప్రభా. నువ్వేలాగా కూర్చుంటావు నా పచ్చమున? యేసు పచ్చమున నిలబడిన వాడు యేసే కూర్చోలేదు, నేను ఎట్లా కూర్చుంటాను? ఐఎమ్ గ్రేట్ఫుల్ గ్రేట్ఫుల్ గ్రేట్ఫుల్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ మై సన్ అడ్మినిస్ట్రేటర్. వాడికి అన్నీ ఇచ్చాను. ఎలా చెప్తుంటా అలా చేస్తుంటాడు. ఎలా చెప్తుంటే అలా చేస్తుంటాడు. ఎలా చెప్తే అలా చేస్తాడు. ఏదైనా తప్పు చేశాడంటే నువ్వు మనిషివా గాడిదరా అని తిడతాను వాడికి. ఐఎమ్ టీచింగ్ హిమ్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్, హీ ఈజ్ అండర్ మై ట్రైనింగ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడవ గుర్రం అంటే మూడవ ముద్ర. 3-4 వచనాలు చెప్తాను కదా. ఇప్పుడు ఏ వచనం చెప్పాలి? చూడు మరి, ఒక్క వచనం కూడా విడిచిపెట్టడం లేదు. ఒక్క వచనం కూడా. ఆంధ్ర అంతా తిరగండి, ఇండియా అంతా తిరగండి, కేరళ వెళ్ళండి, మెడ్రాస్ వెళ్ళండి, మీరు ఇష్టం వచ్చిన రాష్ట్రానికి వెళ్ళండి. ఇంతవరకు ఎవడు ఇండియా మట్టి మీద పుట్టలేదు. ప్రకటన గ్రంథములో ప్రతి వచనం గురించి చెప్పినాడు. ప్రకటన గ్రంథము, ఇంకోటి ఏంటి? పరమగీతము. పరమగీతంలో ఉన్న ప్రతి వచనం గురించి చెప్పినాడు. ఎవడు పుట్టలేదు. ప్రపంచంలో ఎవడు పరమగీతం మీద రాయలేదు. ప్రపంచం మొత్తం మీద నేనే ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్. కావాలని చూడండి, గూగుల్ సీగుల్ మూగుల్ ఉన్నాయి కదా, అన్నీ ఎతకండి. ఎవడైనా రాసి ఉన్నాడేమో పరమగీతం మీద. ఆ జ్ఞానము, ఆశీర్వాదము దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన ఇవ్వబట్టే నేను రాస్తున్నాను, లేకపోతే నేను రాయలేను. నాకేం చదువు లేదు. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ లైక్ యూ ఆల్. ఐఎమ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ లైక్ యూ. ఐఎమ్ ఎన్ ఇల్లిటరేట్. నాకు జ్ఞానం లేదు, నాకు బుద్ధి లేదు. మీరు అయ్యగారులు, పాస్టర్లు 50,000, 60,000, 70,000. నా కొడుకు ఒకడికి కూడా జ్ఞానం లేదు. జ్ఞానవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. షూట్లు వేసుకుని టైలు కట్టుకున్నాడు, పరలోకానికి వెళ్ళడు. అంగీలు వేసుకుని మెడలో సిలువలు వేసుకున్నాడు, పరలోకానికి వెళ్ళడు. ఎవడు దేవుని యొద్దకు వెళ్ళలేడు. చూడు, ఇండియాలో నేను మాట, ఇప్పుడు నేను గంజన్నం తినేవాడిను. అంబలి అంటే తెలుసా? చోళ్ళతో చేస్తారు. గంజన్నం తినేవాడిను, అంబలన్నం తినేవాడిను, తోటకూర పులుసు, ఇంకా తూటుకూర, తూటుకూర, బలుసుకూర పులుసు, బలుసు చెట్లు ముళ్ళు ఉంటాయి, వాటితో తినేవాడిను. నా బతుకు అలాంటిది. నేను ఎన్ని షూట్లు వేసినా, ఎన్ని హ్యాట్లు వేసినా కూడా గంజనం తిని నా కొడుకురా అని అంటారా లేదా? అంబలి జూరిని నా కొడుకురా అంటారా లేదా? కటక్ వెళ్ళాము. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు మాతో వచ్చినారు. మీకు తెలుసా కటక్ వైఎంసీఏ సెక్రటరీ నాకేం అడిగాడు? సార్ మీరు ఎక్కడ చదువుకున్నారు సార్ అని నాకు అడిగాడు. ఏంటి నా చదువు సంగతి ఎందుకు అడుగుతున్నాడు? నేను అన్నాను, ఎందుకు నా చదువు సంగతి? లేదు సార్,
కొన్ని వేల మంది వచ్చినారు ఇక్కడికి. వైఎంసీ రకరకాల ప్రోగ్రాంలు చేస్తున్నారు. మీ భాష చూస్తుంటే నాకు తెలుసుకోవాలండి. నేను చదువుకోలేదయ్యా అన్నాను. మరి వాడికి నేను ఎలా కనబడాలి? అంబలు జోరునోడిలా కనబడాలి, గంజానం తినోడిలా కనబడాలి లేదలా? మా దగ్గర డాగ్ ఉండేది, చనిపోయింది, 14 సంవత్సరాలు బతికింది. ఆ డాగ్ని పట్టుకొని ఇలా తిప్పేవాడు ఈ లక్ష్మణరావు గారు ఇలా రండి, సరే రండి. లక్ష్మణరావు గారు, దాని పేరు మిక్కీ, ఇలా పట్టుకొని ఇలా వెళ్తుంటే ఇక్కడ ఉన్నారు చీఫ్ ఇంజనీర్లు, సైంటిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్లు అంతా. దీనికి ఏమిటి తినపెడతారండి అని అడిగాడు. అడిగితే ఈయన అన్నాడు, చారన్నం మజ్జికన్నం అన్నాడు. మేము కూడా చారన్నం మజ్జికన్నం పెడతాం కానీ మరి ఇలాగ లేదే ఈ డాగ్ అంటే, నాకు వచ్చి సార్ ఇలాగ అడుగుతున్నారు, ఏం చెప్పేవన్నాను, చారన్నం మజ్జికన్నం పెడతాడు మా ఫాదర్ అని. అలాగా సాక్ష్యమే, ప్లీజ్ గో, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి చారన్నం మజ్జికన్నం తిన్నాడు ఎలా కనబడుతున్నాడు? సైంటిస్టులకి, చీఫ్ ఇంజనీర్లకి ఉన్నారు ఇక్కడ, డాక్టర్లకి, యాక్టర్లకి, వీళ్ళందరికీ ఎలా కనబడుతున్నాడు? ఎలా కనబడుతున్నాడు? ఆయన ఏంటండి ఏం పెడతారు ఈ డాగ్కి? చారన్నం మజ్జికన్నం పెడతాడు ఫాదర్. మేము కూడా చారన్నం మజ్జికన్నం పెడతామే అంటే విన్నాం. చారన్నం మజ్జికన్నం తిన్నట్టు డాగ్ కనబడిందా? అదేది పెద్ద జర్మన్ షెపర్డు లేకపోతే ఇంకేదో కాదు అది, అలాంటిది ఎల్షిషన్ అలాంటిదేం కాదు అది. దానికి ఏమంటారా టాని? పామెరియన్ అంటారు కదా, తెల్లగా ఉంటాయి, అని అరుస్తుంటాయి కదా. అది ఎలాగ అరుస్తుందా? ఓ అని అరుస్తుంది అది. ఆడు ఎంతమంది పట్టు మొక్కలు లాగేసింది, ఎందుకు మా ఇంట్లో దూరగాన. అమ్మ ఫాదర్ పంపించాడు, గరిటె తీసుకెళ్తానా? అది అరుస్తుంది, ఓ అంటుంది. అందుకే వీళ్ళు అడిగారు ఏమన్నం తింటుందని. మరి ఇప్పుడు నేను అంబలి జుర్రును చారన్నం తిన్నాను, మరి అలాగే కనబడాలి కదా. మరి ఆడు నాకు అడిగాడు, ఎవడాడు? వైఎంసీ సెక్రటరీ, సార్ మీరు ఎక్కడ చదువుకున్నారండి? మీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాట? నీకెన్ని కోట్లున్నాను, నువ్వెన్ని సూట్లు వేసినావు, నేను బూట్లు వేసినాను, నువ్వు అంబలి జుర్రు నా కొడుకులాగా కనబడతావు. నీకెన్ని కోట్లు ఉన్నాను. మరి ఆడు నాకు అడుగుతున్నాడు, ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు అంటున్నాడు. సార్ మీరు ఎక్కడ పుట్టారు సార్ అని అడుగుతున్నాడు. మరి నా డాక్కి ఏం అడిగారు, ఏం తింటుంది అడిగారు లేదా? మరి ఇదే పామేరియన్ ఎలాగా అవ్వాలి? అలాగే అన్నారు కదా, అదే ఓ అంటుంది. అది పరిశుద్ధాత్ముడు నాలో దూరినప్పుడు నేను గింజనం తిన్నట్టు నీకు కనబడినాం. పరిశుద్ధాత్ముడు నాలో దూరినప్పుడు నేను అంబలు దూరినట్టు కనబడినాం. పరిశుద్ధాత్ముడు నా డ్రెస్ని బట్టి నా దూరడు, నా కోట్లు సూట్లు బూట్లను బట్టి దూరడు, నా హృదయంలో మార్పును బట్టి, నా క్యారెక్టర్లో మార్పును బట్టి, నా ఆలోచనలో మార్పును బట్టి. If you are born again, the Holy Ghost shall enter into you. Not because of your suits, not because of your dress code, not because of your shoes. అర్థమైందా? Praise the Lord. ఇప్పుడు 3వ గుర్రం, తెల్ల గుర్రం అయిపోయింది, ఎర్ర గుర్రం అయిపోయింది. 3వ గుర్రం, 3వ ముద్ర. 6వ అధ్యాయంలో 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం అయిపోయింది. ఇప్పుడు 5వ వచనం చెప్తాను చూడండి. 3వ ముద్ర విప్పినప్పుడు జాన్ ఒక నల్లని గుర్రమును చూశాడు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం అయిపోయింది. ఇప్పుడు నల్ల గుర్రం. నల్లని గుర్రమును చూశాడు, మరియు దానిపై కూర్చొని ఉన్న వాని చేతిలో ఒక త్రాసు. త్రాసు అంటే జోకడం, మీ తెలంగాణలో జోకేరు అంటారు. త్రాసు తెలుసు కదా. ఒక త్రాసుని చూశాడు. జాగ్రత్తగానండి, యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, పాస్టర్లారా, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు స్వయంగా వచ్చేస్తున్నాడు. యేసుప్రభు దర్శనమిచ్చి చెప్తున్నాడు, ఐఎమ్ కమింగ్. మరొక మ్యాక్సిమం 5 సంవత్సరాల లోపల వచ్చేస్తాడు.
మ్యాక్సిమం 5 సంవత్సరాల లోపల వచ్చేస్తాడు. మ్యాక్సిమం 3.5 కావచ్చు, 4 కావచ్చు, లేదా 5 కావచ్చు. మ్యాక్సిమం 5 సంవత్సరాల లోపల వచ్చేవచ్చు. ప్రిపేర్ ద పీపుల్ టు మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. ప్రిపేర్ ద పీపుల్ సో దట్ దే కెన్ మింగిల్ ఇన్ ద ర్యాప్చర్. మనుషులను సిద్ధపరచని పాస్టర్లు, బైబిల్ బోధకులారా, సువార్థికులారా, మనుషులను సిద్ధపరచండి. ఎందుకు? ఎత్తబడి సంఘములో చేర్చబడ్డకు. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ సో దట్ యూ కెన్ మింగిల్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ర్యాప్చర్. యూ షల్ బి ర్యాప్చర్, యూ షల్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్. యూ షల్ నాట్ బి లెఫ్ట్, యూ షల్ నాట్ బి లెఫ్ట్, యూ షల్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్. మీకు విడిచిపెట్టడు దేవుడు. నల్లగొర్రము, దాని మీద కూర్చున్నవాడు చేతిలో ఒక త్రాసు ఉంది. ఇది ఒక పెద్ద దుర్భిక్షకు గుర్తయ్యున్నది. దుర్భిక్ష తెలుసా? దుర్భిక్ష అంటే పావర్టీ. వాడి చేతిలో తరాజు ఉంది. ఆ తరాజు దుర్భిక్షకు సాదృశ్యముగా. దుర్భిక్ష అంటే పావర్టీ, దుర్భిక్ష అంటే దరిద్రత. సో ఇట్స్ ఎ సైన్ ఆఫ్ దుర్భిక్ష. It's a sign of poverty. It's a sign of destitution. It's a sign of lacking many things in the life. వాడి చేతిలో అది ఉంది. దుర్భిక్షకు గుర్తయ్యి ఉన్నది. అప్పుడు అంటున్నాడు దేనారము. ఇప్పుడు మీరేమన్నారు? రూపాయి, అర్ధ రూపాయి, పావల, బేడ, అణ, పరక, కన్నం కానీ, చిన్న కానీ, పెద్ద కానీ, అద్దలాలు, దమ్మిడీలు పూర్వం ఉండేవి. దమ్మిడీలు 3 దమ్మిడీలు, 2 అద్దలాలు ఒక్కానికి, 64 కాన్లు అయితే 1 రూపాయి, 16 అణాలు అయితే 1 రూపాయి, 32 పరకలు, పరక, దమ్మిడీలు, కాన్లు, దమ్మిడీలు, అద్దలాలు, కాన్లు. ఎన్ని రకాలు? కన్నం కానీ, చిన్న కానీ, పెద్ద కానీ. ఆ తర్వాతను పరక, ఆ తర్వాతను అణ, ఆ తర్వాతను బేడ, ఆ తర్వాతను పావల, ఆ తర్వాతను అర్ధ రూపాయి, ఆ తర్వాతను రూపాయి. ఆ రూపాయలన్నీ వెండి రూపాయలన్నీ కరగేసి వెండి సామాన్లు చేసుకుంటున్నారు. అప్పుడు పండిత్ నెహ్రూ చూశాడు, ఈ దరిద్ర నా కొడుకులు మంచివాడు కారా అని చెప్పి 2 రూపాయలు తీసి పడేశాడు, 70 రూపాయలు పెట్టాడు. మేము చిన్నప్పుడు రాగి, కాపర్తో దమ్మిడీలు, అద్దలాలు, కన్నం కానీ, చిన్న కానీ, పెద్ద కాయిన్ మీద రాజు, ఇంగ్లాండ్ రాజు బుర్ర ఉండేది, పరిపాలకుడు. మరి పరక అది ఇత్తడిది, అణ ఇత్తడి ఉండేది, మళ్ళీ ఎండోలియం ఉండేది. బేడ ఇత్తడి ఉండేది, ఎండోలియం ఉండేది. పావల వెండిది ఉండేది. అర్ధ రూపాయి వెండిది ఉండేది. రూపాయి వెండిది. హమారా దేశ్ మహాన్. మొత్తం ఈయన కరగబెట్టేసి పట్టీలు చేశాడు. కరగబెట్టేసి పట్టీలు, వడ్డాణం, దండకడియాలు, ఏంటి రూపాయలు కరగేసేసి పండిత్ నెహ్రూ చూశాడు, ఈ దరిద్ర మూడ కొడుకులకి అని 70 రూపాయలు చేసాడు. 70 రూపాయలు పెట్టి ఇలాగంటే నల్లగ్యత పడుతుంది. ఆ తర్వాతను హఠాత్తుగా నయా పైసలు వచ్చాయి. నయా పైసా ఎవడికి లేక తెలియదు. ఇప్పుడు ఆ దినాల్లో నువ్వు ఉన్నావు. ఆ దినాల్లో ఉన్నప్పుడు నయా పైసా అంటే నీకు తెలీదు. నువ్వు నయా పైసా అంటావా లేక ఆ దినాల్లో ఉన్న పేర్లు చెప్తావా? అంతే కదా. ఆ దినాల్లో ఉన్న పేర్లు దీనార్. ఆ దినాల్లో ఉన్న పేర్లు ఆ దేశంలో. ఈ దేశంలో ఇది. మీకు తెలుసా, అరబ్ ఎమిరేట్స్లో డబ్బు లేదు, మన డబ్బే వాళ్ళకి. మన పరకే, మన కాన్లే, మన బ్యాడ్లే, మన పావలాలే. కర్ణాటక రాష్ట్రానికి భాష లేదు, మన భాషే. త్రాసు పట్టుకున్నాడు. త్రాసుకి ఏముంటే గుర్తేంటి? దుర్భిక్ష.
అంటున్నాడు 1 దీనారమునకు 3 షేర్లు. మన ఆ కాలంలో షేర్లు ఉండేవి. షేర్లు 2 రకాలు, ఒకటి కటిక షేరు, ఒకటి బలేశ్వర షేర్. మొన్న వచ్చానే కటిక షేర్, బలేశ్వర షేర్. బలేశ్వర షేర్ అన్నది వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఉంది, దానికి బలేశ్వర షేర్ అంటారు. దీనికి కటక్ షేర్ అంటారు, కటిక షేర్ అంటారు. అంటే ఇది 105 తులాలు, అది 85 తులాలు. బలేశ్వర షేర్ 185 తులాలు, కటిక షేర్ 105 తులాలు. అర్థమవుతుందా తులాలంటే? అప్పటి లెక్కల్లో ఆడు చెప్తున్నాడు 1 దీనారానికి 3 షేర్లు యవలు. అంటే ఆ దినాల్లో యవలు, బార్లీ, గోధుమ, జొన్న ఇవి పండుతుండేవి ఆ దినాల్లో. ఇప్పుడు నీకు పలానా సూపర్ ఫైను, ఇంకే ఫైను, ఆ ఫైను, ఈ ఫైను, రకరకాల ఫైన్లు అన్నీ దొరుకుతున్నాయి. ఏంటి బియ్యం, రకరకాల ఫైన్లు బియ్యం తింటుంటే ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. అప్పుడు ఏ నొప్పి లేదు, ఒళ్ళంతా నొప్పులే. ఎందుకు? అన్ని ఫైన్లు. మీ భోజనాలు సూపర్ ఫైన్, రైస్ సూపర్ ఫైన్, గోధుమలు సూపర్ ఫైన్, ఆల్ సూపర్ ఫైన్. ఆ దినాల్లో వాడు బార్లీ, జొన్న రకాలు, చిన్న జొన్న, పెద్ద జొన్న రకాలు అంటున్నాడు. 1 దీనారికి 3 షేర్లు యవలు, 1 షేరు గోధుమలు. 1 దీనారానికి 1 షేరు గోధుమలు, 3 షేర్లు. జాగ్రత్త, ఆ దినాల్లో ఒలివ్ ఆయిల్ ముట్టుకోవద్దు, ద్రాక్షరసం ముట్టుకోవద్దు. ఎందుకంటే ద్రాక్షరసం, ఒలివ్ ఆయిల్ దేవుని సన్నిధిలో అది ఉన్నది. ఇది నా నూతన నిబంధన రక్తము. ద్రాక్షరసం త్రాగుతున్నావా? నూతన నిబంధన రక్తమునకు బదులుగా ద్రాక్షరసం తాగుతున్నావు. తర్వాత ఒలివ్ ఆయిల్. ఆయన దగ్గర దీపం వెలుగుతుందా ప్రత్యక్ష గుడారంలో? ఏం ఆయిల్? అందుకే ఒలివ్ ఆయిల్, ద్రాక్షరసం ముట్టుకోవద్దు. నేను మీకు 5-6 వచనాల్లో చెప్తున్నాను, పాడు చేయొద్దు. 6 వచనంలో ఈ మాట ఉంది. వచ్చే వారిని చదివిస్తాను ఆ వచనము. యుద్ధము ముగిసిన వెంటనే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో యుద్ధం అయిందంటే దుర్భిక్ష వస్తుంది. యుద్ధం అయింది అంటే దుర్భిక్ష వస్తుంది. పెట్రోల్ పర, డీజిల్, వంకాయలు, బీరకాయలు, అల్లుగడ్డ, ఇల్లుగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, అన్ని గడ్డలు పెరిగిపోతాయి. టమాటా, సిమాటా, గిమాటా అని పెరిగిపోతాయి. గోధుమ, సీదమ, పోదమ అని పెరిగిపోతాయి. क्या हुआ? हम क्या करेंगे यार? वहाँ से आता है, वहाँ जो रेट होता है वही रेट में हम तुमको बेचता है. क्यों इतना रेट हो गया? वो जंग हुआ ना, जंग అంటే యుద్ధం. యుద్ధం అయిందంటే ఇప్పుడు అది పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఆడు ముందు నుండి చెప్తున్నాడు, వారం అవుతుంది, పెరిగిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు. ఇంక మొదటి ముద్ర ఇప్పలేదు, 2వ ముద్ర ఇప్పలేదు, 3వ ముద్ర ఇప్పుడు ఇప్పుతున్నాడు. 3వ ముద్ర ఇప్పితే ఏమొచ్చింది? నల్లటి గుర్రం వచ్చింది, చేతిలో త్రాసు ఉంది, తోస్తున్నాడు. అంటే త్రాసు ఏంటి? దుర్భిక్షకు గుర్తుగా ఉంది. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ పవర్టీ, సైన్ ఆఫ్ డెస్టిట్యూషన్. 3వ ముద్ర ఇంక చెప్పలేదు. ద థర్డ్ షెల్ హెస్ నాట్ బీన్ ఓపెన్, బట్ ఇట్ షెల్ బి ఓపెన్. 6వ వచనంలో అంటున్నాడు, యుద్ధం ముగిసిన పిమ్మట వెంటనే దేశంలో దరిద్రత వస్తుంది, దుర్భిక్ష వస్తుంది, ఆర్థిక వినాశం వస్తుంది. ఇవన్నీ వస్తాయి కనుకనే ఆడు ముందు చెప్తున్నాడు, వస్తుంది సుమే జాగ్రత్త అంటున్నాడు. మానవులు కల్పించిన వనరులు, ప్రకృతి వనరులు ఇవన్నీ కూడా యుద్ధంలో పాడైపోతాయి. మానవులు కల్పించిన వనరులు అంటే ఫ్యాక్టరీలు ఉంటాయి. ఫ్యాక్టరీ బ్రెడ్, బటరు, బ్రెడ్, జాము అవన్నీ బంద్. ఎందుకు? యుద్ధం అయిపోయింది, కాస్ట్ పెరిగిపోయింది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారా? పాకిస్తాన్ తుమ్ చలే జాओ, ముస్లిం క్రిస్టియన్ తుమ్ చలే జాओ, అమెరికా. మరి యుద్ధం వచ్చింది కదా,
ఏం తింటారా నువ్వు? ఆ దేశం నుండి తెప్పించుకుంటా. నీకు తెలుసా పండిత్ నెహ్రూ ఉన్నప్పుడు అమెరికన్ రైస్ వచ్చేది, అమెరికన్ వీట్ వచ్చేది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయినాడు పండిత్ నెహ్రూ ఉన్నప్పుడు. అమెరికన్ రైస్, అమెరికన్ వీట్. ఇప్పుడు నువ్వు రష్యా వాడికి వెళ్తున్నావు, हमको तेल चाहिए, అప్పుడు तेल कहाँ से मिलेगा? गेहूँ कहाँ से मिलेगा? आटा कहाँ से मिलेगा? चावल कहाँ से मिलेगा? ऑयल कहाँ से मिलेगा? हमारा देश महान, तुम उधर भागो, तुम इधर भागो, हम अकेला रहेंगे. तो मिलेगा कहाँ से ये सब? दुर्भिक्षा. इट्स a sign of destitution and sign of poverty. మానవులు కల్పించిన వనరులు ప్రకృతి వనరులు, అంటే నేచురల్ ప్రొడక్ట్. ప్రకృతి వనరులు ఇవేవి కూడా ఉండవు, అన్నీ పాడైపోతాయి. ఎవ్రీథింగ్ విల్ బి డివాస్టేటెడ్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద వార్. సో 3వ ముద్ర నల్ల గుర్రం, త్రాసు, 1 దీనార్కి 1 సేరు గోధుమలు, 1 దీనార్కి 3 సేరులు యవలు, ద్రాక్షరసం ముట్టుకోవద్దు, నూనె ముట్టుకోవద్దు అన్నాడు. ఓకే, వచ్చే వారం డీటెయిల్గా చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.